దినోత్సవం సందర్భంగా ప్రారంభించనున్న కొత్త పథకాలపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్ల పథకాలతో పాటు కొత్త రేషన్ కార్డుల జారీపై మంత్రులు ఉన్నత అధికారులతో చర్చించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగిన సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. కొత్త పథకాలకు లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ అంశాలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. స్పందన సేపటి క్రితమే ఇటు కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలన సంబంధించిన పథకాలపై కూడా రివ్యూ మీటింగ్ కూడా నిర్వహించారు. ఈ మీటింగ్ లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. అయితే ఉన్నతాధికారులు కూడా ఈ మీటింగ్ లో కూడా పార్టిసిపేట్ చేశారు. అయితే ప్రజాపాలన పథకాలపై కూడా చర్చించడం జరిగింది. అయితే రేపు జనవరి 24 సందర్భంగా 4 పథకాలు కూడా ఇంప్లిమెంటేషన్ చేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పథకాల ఇంప్లిమెంటేషన్ పై కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా రివ్యూ చేయడం జరిగింది. మేజర్ గా ఇటు ఇంద్రమ్మ ఇళ్లతో పాటు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, అదేవిధంగా రేషన్ కార్డు సంబంధించి కూడా ఇప్పటికే 3 రోజుల పాటు అన్ని జిల్లాల్లో కూడా గ్రామ సభలు కూడా నిర్వహించి లబ్ధిదారుల ఎంపిక కూడా చెప్పడం జరిగింది. అయితే చాలా వరకు కూడా చాలా జిల్లాల్లో గ్రామ సభల్లో కూడా కొన్ని గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే చాలా మంది కూడా రేషన్ కార్డ్స్ రాకపోవడం, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన లిస్ట్ లో కూడా తమ పేరు లేకపోవడంతో చాలా మంది ఎమ్మెల్యేలు నిలదీసిన పరిస్థితి. కాబట్టి మరి ప్రభుత్వ పథకాలని అర్హులైన వారికి మాత్రం అందిస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. అయితే కొన్ని డీటెయిల్స్ కూడా అన్ని కూడా తప్పుల తడాక ఉండడం, మరోవైపు ఇటు గ్రామాల్లో రూరల్ లో కూడా ఈ యొక్క ఇంద్రమ్మ ఇండ్లకు సంబంధించి కమిటీలో కూడా ఎక్కువగా మేజర్ గా కాంగ్రెస్ సంబంధించిన కార్యకర్తలు ఉండడంతో కొంతవరకు సమస్య కూడా తలెత్తాయి. మరి ఈ నేపథ్యంలో కొంతవరకు ఇటు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులకి ఫిర్యాదులు కూడా వెళ్ళడం జరిగింది. మరి వీటన్నిటిపై కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇటు ఉన్నతాధికారులతో కూడా సమీక్షించారు. మరి ఇందులో జరిగినటువంటి తప్పులేంటి, ఎంతమంది అర్హులను గుర్తించారు, మేజర్ గా ఇటు రేషన్ కార్డ్స్ అంటే గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఇప్పటి వరకు కూడా ఒక్క రేషన్ కార్డు కూడా చేయలేదు. అంటే గత బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. కాబట్టి మరి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే కొత్త రేషన్ కార్డు ఇస్తామని కూడా చెప్పారు. మరి రికార్డు స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10 లక్షల పైగా కొత్త రేషన్ కార్డ్స్ కూడా దరఖాస్తులు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో కొంతమంది లిస్ట్ లో పేరు వచ్చాయి, కొంతమందికి రాలేదు. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ప్రతి ప్రభుత్వ పథకానికి అంటే ఇటు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నా గానీ, స్టేట్ గవర్నమెంట్ తీసుకున్నా గానీ ప్రతి పథకానికి రేషన్ కార్డు అనేది చాలా ప్రామాణికంగా కానుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు కోసం కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఎందుకంటే ఒక ఇంట్లో తల్లిదండ్రులకు రేషన్ కార్డు ఉంటే మరి వాళ్ళ కొడుకు కూడా రావాల్సి ఉంటుంది. ఎందుకంటే కొంతమంది కొత్తగా పెళ్లైన వారు కానీ విడిగా కాపురం పెడుతూ వాళ్ళు కూడా కొత్త రేషన్ కార్డు కోసం కూడా దరఖాస్తు చేసుకుంటారు. కాబట్టి మరి చాలా మంది కూడా కొన్ని పేర్లు కూడా గ్రామ సభలో కూడా రాలేదు. దీంతో పెద్ద ఎత్తున గందరగోళం నెలకొంది. చాలా వరకు కూడా గొడవ కూడా తలెత్తాయి. కాబట్టి ఈ నేపథ్యంలో మళ్ళీ కూడా దరఖాస్తు చేసుకున్నామని కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. మరి ఈ నేపథ్యంలో చాలా వరకు ఉమ్మడి 10 జిల్లాలు కూడా పెద్ద ఎత్తున కూడా కొత్త రేషన్ కార్డు కోసం మళ్ళీ దరఖాస్తు పెట్టుకున్నారు. అదే విధంగా ఇటు ఇందిరమ్మ ఇళ్ల పథకం సంబంధించి కూడా కొంతమంది పేర్లు లిస్ట్ లో ఉంటే కొంతమంది పేర్లు రాలేదు. అయితే ఈ యొక్క సర్వేలకు సంబంధించి కూడా కొంతమంది తప్పులు కూడా దొరికినట్టుగా తెలుస్తా ఉంది. ఇంటి పేర్ల విషయంలో కానీ లేకపోతే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన లబ్ధిదారుల పేర్లు కానీ కూడా కొంతవరకు లిస్ట్ లో కూడా పేర్లు కూడా తారుమారైన పరిస్థితి. కాబట్టి మరి వీటన్నిటిపై కూడా చాలా వరకు ఫిర్యాదులు వచ్చాయి. మరి కొంతమంది కూడా ఇందిరమ్మ ఇళ్ల కోసం కూడా దరఖాస్తు పెట్టుకున్నారు. మరి వీటన్నిటిపై కూడా ఎక్కడ తప్పు జరిగిందో అక్కడ అన్ని కూడా సెటిలైట్ చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా అధికారులు కూడా ఆదేశించారు. మరి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లతో పాటు రేషన్ కార్డ్స్ ఇస్తామని కూడా స్పష్టం చేశారు. కాబట్టి మరి ఎక్కడెక్కడ ఇబ్బందులు తలెత్తాయో అక్కడ ప్రత్యేకమైన అధికారులు కూడా విస్తరించి అంటే ఇటు జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని టీం కూడా ముందుకెళ్లి దానికి సంబంధించి కూడా ఎక్కడైతే ప్రాబ్లమ్స్ అయ్యాయో వాటి పరిష్కారం కూడా చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ సమీక్ష సమావేశంలో అధికారులు కూడా దిశానిర్దేశం చేస్తారు. ఇక మరోవైపు రైతు భరోసా సంబంధించి కూడా రేపు ఉదయం నుంచే 1 ఎకరం నుంచి మొదలుకొని 2 ఎకరాల వరకు కూడా రైతు భరోసా ఇవ్వనుంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈసారి మొదటి విడతగా లబ్ధిదారుల ఖాతాలో రైతుల వ్యవసాయ ఖాతాలో 6,000 రూపాయలు చేస్తారు. మరి సంవత్సరానికి 12,000 ఇస్తామని కూడా స్పష్టం చేశారు. కాబట్టి మొదటి విడతలో భాగంగా ఎకరానికి 6,000 కూడా రేపు ఉదయం నుంచే పడున్నాయి. మరి దీనికి సంబంధించి కూడా ఇప్పటికే దాదాపు ఆర్థిక శాఖ నుంచి కూడా అప్రూవ్ వచ్చింది. దాదాపు 8,000 కోట్లు కూడా
ఆర్థిక శాఖ కూడా సిద్ధం చేసింది. మరి రైతుల అకౌంట్లు వేయడానికి మరి ఈసారి వ్యవసాయ యోగ్యమైన భూములకి ఎవరైతే వ్యవసాయం చేస్తారో వారికి మాత్రమే ఈ యొక్క రైతు భరోసా ఇస్తామని కూడా స్పష్టం చేశారు. మరి దానికి అనుగుణంగానే దాదాపు 1,35,000 సంబంధించి ఎకరాలకు సంబంధించి కూడా రైతు భరోసా నిధులు కావాలి. అయితే రాళ్లు రప్పలు గుట్టలు వెంచర్స్ సంబంధించి కూడా ఈసారి రైతులు ఉంటారు వాళ్ళకి మాత్రమే ఈ యొక్క రైతు భరోసా కూడా పడనుంది. మరి దీనికి సంబంధించి కూడా రికార్డ్స్ కూడా ఇప్పటికే వ్యవసాయ శాఖ నుంచి కూడా ఆర్థిక శాఖ కూడా డీటెయిల్స్ కూడా తీసుకుంది కాబట్టి రేపు ఉదయం నుంచే ఒక రైతు భరోసా సంబంధించి స్కీమ్ కూడా ఇంప్లిమెంటేషన్ కానుంది. ఇక మరోవైపు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా సంబంధించి కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఉపాధి హామీ పథకానికి సంబంధించి కూడా ఎవరైతే 20 రోజులు పనిదినాలు చేస్తారో ఎవరికైతే గుంట భూమి లేకుండా వ్యవసాయ కూలీలు ఉంటారో వాళ్ళందరికీ కూడా సంవత్సరానికి 12,000 ఇస్తామని కూడా స్పష్టం చేసింది. మరి ఈ నేపథ్యంలో వాళ్ళ డేటా కూడా సేకరించడం జరిగింది కాబట్టి మరి దీనికి సంబంధించి కూడా ప్రాసెస్ అయితే కంటిన్యూ అవుతుంది. మరి మొత్తానికైతే 4 పథకాలు ఒకేసారి ఇంప్లిమెంటేషన్ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టింది. మరి దీనికి సంబంధించి చర్యలు ఏ రకంగా ఉన్నాయి, మరి అధికారుల ఫీడ్బ్యాక్ ఏ రకంగా ఉంది, మరి ఇప్పటికే రూరల్ మంత్రులు కానీ స్థానిక ఎమ్మెల్యేలు కూడా దీనికి సంబంధించి కూడా గ్రామ సభలు కూడా నిర్వహించారు కాబట్టి మరి వచ్చినటువంటి సమస్యలు కానీ వచ్చినటువంటి ఫిర్యాదులపై కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా అధికారులు కూడా దిశానిర్దేశం చేశారు. మరి ఎక్కడికక్కడ నిజమైన లబ్ధిదారులకు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క ప్రభుత్వ పథకాలు అందాలనే ఉద్దేశంపైనే సీఎం రేవంత్ రెడ్డి అధికారులు కూడా దిశానిర్దేశం చేశారు. మరి ఎవరికైనా రేషన్ కార్డ్స్ మిస్ అయినా కానీ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా లిస్ట్ లో పేరు రాకుండా కూడా ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. మరి ప్రతి ఒక్కరు కూడా అర్హుల జాబితా ఆధారంగా మరి రాబోయే రోజుల్లో కూడా అంటే ఇదంతా కూడా నిరంతర ప్రక్రియ అంటున్నారు మంత్రులు కూడా. మరి ఈ నేపథ్యంలో ఎవరైతే ఈ లిస్ట్ లో పేరు రాని వారు ఉంటారో ఇటు రేషన్ కార్డ్స్ కానీ ఇందిరమ్మ ఇల్లు కానీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కానీ అదేవిధంగా రైతు భరోసా సంబంధించి కూడా మరి ఇప్పటికే దీనికి సంబంధించి కూడా దరఖాస్తు చేసుకునేవారు కానీ ఇంకా దరఖాస్తు చేసుకునే వారు ఉంటే మాత్రం ఎంఆర్ఓ ఆఫీస్ లో కానీ ఎంపీడీ ఆఫీస్ లో కానీ కూడా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరి ఈ నేపథ్యంలో ఈ యొక్క 4 పథకాల ఇంప్లిమెంటేషన్ సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్ లో కొద్దిసేపటి క్రితమే సమావేశం కూడా ముగిసింది. దీనికి సంబంధించి కూడా డీటెయిల్స్ మరి కాసేపట్లోనే డిప్యూటీ సీఎం పల్లు బట్టి విక్రమార్క సచివాలయంలో ప్రెస్ కూడా పెట్టి దీనికి సంబంధించి డీటెయిల్స్ కూడా చెప్తారు. ఈ 4 పథకాలకు సంబంధించి కూడా మరి దీనిపై కూడా ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఇటు జనవరి 26 కూడా ఈ 4 పథకాలు ఇంప్లిమెంటేషన్ చేస్తారు కాబట్టి కొన్ని లోటుపాట్లు వచ్చిన మాట వాస్తవమే. ఎందుకంటే రూరల్ కూడా చాలా వరకు రేషన్ కార్డు ఇష్యూస్ కానీ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా కొంతవరకు గందరగోళం నెలకొంది. చాలా మంది కాంగ్రెస్ సంబంధించిన కార్యకర్తలకే ఈ యొక్క ఇందిరమ్మ ఇల్లు కానీ రేషన్ కార్డ్స్ ఇచ్చారని కూడా టీఆర్ఎస్ నేతలు బీజేపీ నేతలు కూడా ఆరోపిస్తున్న నేపథ్యంలో మరి వీటన్నిటిపై కూడా గ్రౌండ్ లెవెల్లో నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి రేషన్ కార్డ్స్ కానీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా అధికారులకు దిశానిర్దేశం చేయడం జరిగింది. మరి వీటన్నిటిపై కూడా చర్చించారు. మరి రేపు ఈ 4 పథకాలను ఇంప్లిమెంటేషన్ చేస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధమని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సతీష్.